హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్ ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారు, నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అలాగే హౌస్లో రేషన్ టాస్క్ అయితే జరుగుతున్నది కదా, ఈ టాస్క్లో ఎవరు విన్ అయ్యారనేది కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే కొద్దిగా పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. సెకండ్ వీక్ 8 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. అది ఎవరెవరంటే నిఖిల్, మణికంఠ, విష్ణుప్రియ, శేఖర్ భాష, ఆదిత్య ఓం, నైనిక, సీత, పృథ్వీరాజ్. ఈ 8 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. ఈ 8 కంటెస్టెంట్స్కి అనఫిషియల్ ఓటింగ్ పోల్స్లో ఏ విధమైన ఓటింగ్ వచ్చిందనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ అయితే దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 24% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమెకు 21% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. థర్డ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు. ఇతనికి 13% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో శేఖర్ భాష ఉన్నాడు. ఇతనికి 10% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి కూడా మంచి ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో నైనిక ఉన్నది. ఈమెకు 9% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సిక్స్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతనికి 8% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెవెంత్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 7.5% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో సీత ఉన్నది. ఈమెకు కూడా సేమ్ 7.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే సీత, పృథ్వీరాజ్, ఆదిత్య ఓం ఈ 3 కంటెస్టెంట్స్ అయితే డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. సేఫ్ జోన్లో నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ, శేఖర్ భాష, నైనిక ఈ 5 కంటెస్టెంట్స్ అయితే సేఫ్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఆదిత్య ఓం, పృథ్వీరాజ్, సీత ఈ 3 కంటెస్టెంట్స్లో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. టాస్క్ విషయానికి వస్తే మనం ప్రోమోలో చూసాం కదా, బిగ్ బాస్ అయితే హౌస్లో ఉన్న రేషన్ మొత్తం స్టోర్ రూమ్లో అయితే పెట్టమన్నాడు కదా. మన కంటెస్టెంట్స్ అందరూ రేషన్ స్టోర్ రూమ్లో అయితే పెట్టేశారు. వీళ్ళకి రేషన్ కావాలంటే టాస్కులు ఆడి విన్ అయితే వీళ్ళకైతే రేషన్ రావడం అయితే జరుగుతుంది. దీనికోసం ఫ్రెండ్స్, బిగ్ బాస్ 3 క్లాన్స్కి మధ్య ఒక టాస్క్ అయితే పెడతాడు. ఆ టాస్క్లో ఎవరు విన్ అయితే వాళ్ళకైతే ఫుడ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ టాస్క్లో అభయ్, పృథ్వీ, సీత, నిఖిల్, నబిల్, మణికంఠ వీళ్ళ మధ్య అయితే ఫస్ట్ టాస్క్ అయితే ఉండబోతుంది. ఈ టాస్క్లో అభయ్, పృథ్వీ వీళ్ళు గెలుస్తారు. వీళ్ళు యాస్మీ టీం కాబట్టి యాస్మీ టీం అయితే విన్ అవడం అయితే జరుగుతుంది. అలాగే సెకండ్ టాస్క్లో నైనిక టీం, అలాగే నిఖిల్ టీం ఈ టీంల మధ్య అయితే పోటీ జరుగుతుంది. నైనిక టీం నుండి సీత అయితే వస్తుంది. అలాగే నిఖిల్ టీం నుండి మణికంఠ అయితే వస్తాడు. వీళ్ళ మధ్య అయితే ఒక టాస్క్ అయితే ఉంటుంది. ఈ టాస్క్లో సీతకైతే కొన్ని గాయాలైతే అవుతాయి. అయినా కూడా ఆమె పట్టుపట్టిన విక్రమార్కులాగా పోటీ ఇచ్చి ఆమె అయితే ఈ టాస్క్లో విన్ అవడం అయితే జరుగుతుంది. సెకండ్ టాస్క్లో సీత విన్ అయి నైనిక టీంని అయితే గెలిపించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే అప్డేట్స్ అయితే ఇవి. ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో నేనైతే పోస్ట్ చేస్తాను. ఇలాంటి ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. టేక్ కేర్.